అయిన యేసుక్రీస్తు ఘనమైన నామమునకు మహిమ ఘనత ప్రభావములు యుగ యుగములకు కలుగునుగాక. ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో ఈ 24వ వత్సరపు 3వ మాసం 10వ రోజు ఉదయపవేళ సజీవులమై సమాధానకర్తయగు ఆయనను ఆరాధించగా సజీవులుగా మీ అందరితో కూడా నేనును సజీవుడనై ఆయన సన్నిధిని సమీపించడానికి సజీవంగా నన్ను తోడుకొని వచ్చిన నా తండ్రికి నేను వందనస్తుడను, రుణస్థుడను. నాకై అనునిత్యము ప్రార్థన చేస్తున్న ఆత్మీయ కుటుంబాన్ని బట్టి, దైవ సేవకురాలు అమ్మను బట్టి, ప్రియ సహోదరుడు చెల్లిని బట్టి, ఆత్మీయులను మిమ్మల్ని బట్టి ప్రభులో సంతోషిస్తూ అమ్మకు కుటుంబానికి ప్రత్యేకంగా వందనాలు తెలియచేస్తూ, ఆత్మీయులైన మీ అందరికీ క్రీస్తునాథుని పేరిట నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథమంది ఒకని కొరకు ఒకడు ప్రార్థన చేయండి అని. ప్రభునందు ప్రియులరా, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ప్రభువైన దేవుడు అందరికీ యేసుక్రీస్తు అపోస్తులుడైన పేతురు గారి ద్వారా అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక మాట పలికాడు. యేసుక్రీస్తు అందరికీ చెప్పాలి యేసుక్రీస్తు అందరికీ. ఇది ఓపెన్ స్టేట్మెంట్. ఇది యేసుక్రీస్తు అందరికీ ప్రభు. అయితే ఆయన అందరికీ ప్రభువే, కానీ ఆయనను ప్రభువుగా కలిగి ఉండే జనం ఎవరు? ఆయన ఓపెన్గా అన్నాడు, నేను అందరికీ ప్రభువుడనే. అయితే ఆ ప్రభువును ప్రభువుగా కలిగి ఆయనే నా ప్రభువు అని వెంబడించగలిగిన జనం ఎవరు? పాత నిబంధనలో ప్రభువైన దేవుడు ఒక మాట అన్నాడు, యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులు ధన్యులు అని అన్నవాడు సరిపెట్టుకుని అక్కడికి ఆపేశాడా? 33వ కీర్తనలో మనం అలా ముందుకు వెళితే చెప్పబడినటువంటి మాట, ఆయన తనకు ప్రజలుగా ఏర్పరచుకున్న జనులు ధన్యులు. 2 మాటలు అక్కడ మనం చూస్తాం. యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు, ఆయన మా దేవుడు అని చెప్పుకునేటువంటి వాళ్ళు ధన్యులు అన్నాడు. 2వ మాట అంటాడు, ఆయన చెప్పుకోవాలంట, ఆయన చెప్పాలంట. ఏమని? అది వీరు నా స్వాస్యము అని ఆయన చెప్పేవారై ఉండాలి. రండి, ఈ పూట ప్రభువైన యేసుక్రీస్తు వారే మహిమను పరమందు విడిచిపెట్టి మన్నైన దేహాన్ని ధరించి దాసుని స్వరూపాన్ని కలిగిన వాడై రిక్తునిగా తన్ను తాను చేసుకుని శిలువ మరణము నొందునంతగా విధేయత చూపి తగ్గించుకున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు శరీరధారే వచ్చినటువంటి ఆయన ఎవరికి నేను ప్రభుడను అనే మాట ఆయన జ్ఞాపకం చేస్తున్నాడో చూడ ప్రయత్నం చేద్దాం. గడిచిన 2 మాసాలు ఓ విషయాన్ని దైవవాక్యపు వెలుగులో మనం నేర్చుకున్నాం. ఆయన మీతో చెప్పునది చెప్పాలి, ఆయన మీతో చెప్పునది చేయండి అనే మాట విన్నాం. చేయడం, ఈ పూట చేసే ఆ గుణం మనకుంటే ఆ రిఫ్లెక్షన్ ఎలా ఉంటుంది? రండి, యేసుక్రీస్తు ప్రభు వారు ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఇన్ ద బైబిల్ శిష్యులను ఏర్పరచుకుని అపోస్తలులని వారిని ప్రత్యేకపరిచి ఆయన తన పనిని వారి భుజస్కంధముల మీద మోపిన తర్వాత ఫర్ ద వెరీ ఫస్ట్ టైం ఆయన శిష్యులతో ప్రత్యేకంగా మాట్లాడడం. జనసమూహంలోంచి వారిని పక్కకు తీసుకెళ్ళో ఇలా కాదు, వారిని ప్రత్యేకంగా ఏర్పరచుకుని వారితో చాలా సువివరంగా ఆశ్చర్యకరమైనటువంటి ఆధ్యాత్మిక సత్యాలను ఆయన ఉద్ఘాటించినటువంటి ఒక అధ్యాయం లూకా సువార్త 6వ అధ్యాయం. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఈ 6వ అధ్యాయంలో ఆయన చాలా విషయాలు వారితో మాట్లాడి 6వ అధ్యాయం 46వ వచనంలోనికి వచ్చిన తర్వాత ఆయన ఇలా అంటున్నాడు, నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును ఎవనిని పోలియుండునో మీకు తెలియచేస్తాను. చాలు, మరొకసారి ఈ మాటలు సహోదరి చదువుతుండగా మనం విన ప్రయత్నం చేద్దాం. చదవండమ్మా. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక. అక్కడ హైఫన్ ఇచ్చాడు, మీరు గమనించారో లేదో? హైఫన్ అనుంది.
ఒక చిన్న డాష్ కనబడుతుందా? ఎందుకు ఇచ్చా అంటే చాలా ఉన్నాయి ఆయన మాట్లాడిన విషయాలు. ఇంకా నేను చెప్పినవి మీరు చేయక అంటే లిస్ట్ అక్కడ, అందుకే హైఫన్ ఇస్తాడు అక్కడ. ఇంకా చెప్పడానికి చాలా ఉన్నాయి కానీ నేను వాటిని ఇంకా మీకు చెప్పను. ఆల్రెడీ ముందు చెప్పాను కదా, కొన్ని అనడానికి సాదృశ్యంగా హైఫన్ అనేది ఇస్తాడు పంక్చువేషన్లో. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఆ తర్వాత కిందకు వచ్చాక అంటాడు, అవి ఏమి చేయకుండా ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు? ఆ తర్వాత 3 విషయాల కింద మాట్లాడుతున్నాడు చూడండి. వచ్చి విని వాటి చొప్పున చేయు ప్రతివాడు ఎవనిని పోలి ఉంటాడో ఈ పూట మీతో చెప్తాను వినండి అని తాను ఏర్పరచుకున్న వారితో మాట్లాడుతున్నాడు. రండి, కొరిలేటివ్గా పాత నిబంధనలోంచి కూడా మరొక మాట. ఆయన అప్పుడు మాట్లాడాడు, ఏమండి, పాత నిబంధనలోనూ మాట్లాడాడు, శరీరధారి వచ్చిన దినాలలోనూ మాట్లాడాడు, ఈ పూట కూడా మాట్లాడుతున్న దేవుడు ఆయన. అప్పుడేం మాట్లాడాడు ఆయన? రండి, యెహెజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం. ఆయనలో మార్పు లేదు కానీ మనుషులమైన మనలోనే మార్పు వచ్చేసింది. 33, 32 చూడండి. 31 నుంచి, నా జనులు రాదగిన విధముగా, అక్కడ ఏమన్నాడు? నా యొద్దకు వచ్చి, మొదటి మాట కదా. ఇక్కడ అంటున్నాడు నీ యొద్దకు వచ్చి. ఎలా వచ్చారు? నా జనులు రాదగిన విధముగా నీ యొద్దకు వచ్చి నా జనులైనట్టుగా నీ ఎదుట కూర్చుండి. ఆగండి, ఏం చేస్తారంటే నీ మాటలు వింటారు. అక్కడ మనం చదివిన 6వ అధ్యాయం 46వ వచనం 2వ భాగంలో కూడా ఆయన అన్నాడు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని. ఇంకా సరిపెట్టలేదు కదా, కొద్దిగా ముందుకు వెళ్ళాడు. ఇక్కడ కూడా అదే మాట అంటున్నాడు ఆయన. చూడండి, నా జనులైనట్టు నీ ఎదుట కూర్చుండి నా మాటలు విందురు కానీ వాటిని అనుసరించి ప్రవర్తించరు. వారు నోటితో ఎంతో ప్రేమ కనపరచుదురు కానీ వారి హృదయము లాభమును అపేక్షించుచున్నది. ఈ మాటలు సమాధానకర్తకు దేవుని వాక్యపు వెలుగులో మనం వినడానికి మనలో మనం సిద్ధపరచుకుందాం. చిన్న ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకోండి. ఎవరికి వారే చదవబడిన లేఖనములో నుండి ఆయన మన హృదయంతరంగములో మనతో మాట్లాడునట్లుగా వ్యక్తిగతంగా మాట్లాడే దేవుడు ఆయన. ఆయన మనకు ప్రభువుగా ఉండడానికి ఆయన ఇష్టపడాలి అంటే మన వైఖరి ఎట్లుండాలో మాట్లాడుతున్న మహోన్నతుడైన దేవుడు ఆయన. మహాదేవుడా, మా ప్రియ ప్రభువా, కనికర సంపన్నుడైన మా ప్రియ నాథ యేసుక్రీస్తు ప్రభువా, తొట్టిల్లక స్థిరపరిచి క్రీస్తునందు మమ్మల్ని నిలబెట్టుటకు అనునిత్యము మా యందు దృష్టి కలిగిన వాడై మా యందు నిలిచి మమ్మల్ని నడిపించి ఇష్టపడిన పరిశుద్ధాత్మ దైవమ, సకల ఆశీర్వచన స్తోత్రాలకు మించిన మీ ఘనమైన నామం ఈ ఉదయపు వేళ మీ కుమారుడు, మా రక్షకుడు, మా విమోచకుడు అయిన యేసుక్రీస్తు వారి అమూల్య రక్తంలో విమోచించబడిన నీ పిల్లలమైన మా అందరి హృదయ అంతరంగముల యందు మరొక్కసారి మీ ఘననామం యథార్థముగా స్తుతించబడునుగాక. మీ లేఖనమందు మీ ప్రియ శిష్యుని ద్వారా మీరు రాయిస్తూ అన్నారు, యేసు క్రీస్తు అందరికీ ప్రభువు అని. అయితే మీరు శరీరధారి అయి సంచరించిన దినాలలో నాయన మీరు ఏర్పరచుకున్న మీ శిష్యులతోనే మాట్లాడుతూ చెప్పవలసిన విషయాలన్నీ చెప్పి వారితో ముగింపులో మీరు అంటున్నారు, నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయక ప్రభువా ప్రభువా అని పిలవడం, అట్టి వారికి నేను ప్రభుడను కాను. నేను అందరికీ ప్రభుడనే, కానీ నేను ఎవనికి ప్రభుడును అని అంటే, నా యొద్దకు వచ్చి నా మాట విని వాటి చొప్పున చేయువానికే నేను ప్రభుడును అన్నట్లుగా నీవు నీ పిల్లలతో మాట్లాడిన క్రమము బహు దొడ్డది నాయన. ఈ పూట చేరిన మేము మా మట్టుకు మేము నీ జనులైనట్టుగా నీ ఎదుటకొచ్చి ప్రభువా నీ వద్దకొచ్చి కూర్చుంటున్నాం, వినదగిన విధముగానే వింటున్నాం. కానీ
వాటి ప్రకారం చేయకుండా మేము ఆయన మా ప్రభు అంటే నువ్వు మమ్మల్ని అంగీకరించే దేవుడుగా లేవని పాత నిబంధన భక్తుల విషయమై నువ్వు మాట్లాడిన ఆ మాట మాకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా మట్టుకు నేను చేరిన మా మట్టుకు మేము వాక్యమనే దర్పణంలో ప్రభా మమ్మను మేము చూచుకున్న కృప దయచేయండి. ఈ అర్థం మా అంతరంగ జీవితాన్ని స్పష్టంగా మాకు చూపించేది. నీ మాట యొద్దకు వచ్చిన ప్రతిసారి మమ్మను మేము పరీక్షించుకోవడం నేర్పిస్తున్నందుకు స్తోత్రాలయ్యా. పరీక్షించుకున్న మేము సద్విమర్శ చేసుకోవడానికి ప్రభువా మమ్మను పురుకొల్పుతున్న మీ ఆత్మకై మనఃపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ స్థిరపరచండి, సంపూర్ణులుగా చేయండి, బలపరిచి మీ నామ మహిమ కొరకు కుమారుని సంపూర్ణ స్వారూప్యములోనికి మార్చి మహిమను ఉందండి. క్రీస్తు యేసు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి, ఆమెన్. ప్రభునందు ప్రియులారా, మనం స్కూల్లో చదువుకున్నప్పుడు కొన్ని చోట్ల మనం విన్నప్పుడు కొన్ని సేయర్స్ ఇలా ఉంటాయి. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. వినే ఉంటారు, యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. అంటే మాటల కంటే కూడా మన క్రియలు గట్టిగా చెప్పాలి. దాన్ని సరైన మాటలో చెప్పాలంటే మదర్ తెరీసా గారి మాటలలో చెప్పొచ్చు, మాట్లాడే పెదాల కంటే సాయం చేసే చేతులు మిన్న. గంటల తరబడి నేను మాట్లాడిన, రోజుల తరబడి నా దేవుణ్ణి గురించిన ఔన్నత్యాన్ని నేను ప్రకటించిన, ఏ సమంతైనా పని చేయకపోతే నా భక్తి వృధా. మాటలాడే పెదాల కంటేనంట సాయం చేసే చేతులు మిన్న. యాక్షన్ స్పీక్స్ లౌడర్ దెన్ వర్డ్స్. ఇంకొక మాటలో చెప్పాలంటే మాటలు కోటలు దాటుతాయంట. ప్రాముఖ్యంగా ఆంధ్రులం కదండి, ఈ మాటలు మనం వినాలి. మాటలు కోటలు దాటుతాయంట, కానీ అడుగు గుమ్మం కూడా దాటదట. మాటలు కోటలు దాటేస్తాయి. తరచూ మీ దగ్గర చెప్పే మాటే, ఇక్కడ ఈస్ట్ గోదావరి వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది. మన ఈస్ట్ గోదావరిలో మరోళ్ళు చెప్పే మాట ఏంటంటే, మా వాళ్ళు పెదాల మీద పప్పలు వండేస్తారండి. తేజ గారు ఏం వండేస్తారు? పెదాల మీద పప్పలు వండేస్తారంట. అంటే అదెంతలో పనండి తేజ గారు, అదెంతలో పనండి. మరియమ్మ గారు భలేవాళ్ళండి. అమ్మర్ గారు మీరు ఎలాగంటారండి బాబు బ్రదర్ గారు, ఎవరి పట్ల ఉన్న మేము ఎట్లా ఉంటాం కానీ అబ్బాయి మీ విషయంలో మేము ఇలాగా పెదాల మీద ఏం వండేస్తాం? పప్పలు. ఈ పూట ప్రభు అయిన దేవుడు అంటున్నాడు, నా జనులు అన్నట్లుగా నేను వారు దేవుడునైనట్టుగా చెప్పుకునే తరం బోళ్ళంతమంది ఉన్నారు. అయితే అందరికీ నేను ప్రభుడను కాను. I have declared and announced publicly that I am the Lord of all. నేను ఓపెన్గా ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, నేను అందరికీ ప్రభుడను. అలా అని ఎవరంటే వాళ్ళు నేను ఆయన నాకు ప్రభువు అంటే నేను సరిపెట్టుకునే దేవుడును కాను. నేను ఎవరికి ప్రభుడను? నన్ను ఎవరు ప్రభు అనగలరు? 6వ అధ్యాయంలో ఆయన ప్రత్యేకించి శిష్యులను ఏర్పరచుకోవడం మనం చూస్తాం. 14వ వచనం చదవద్దు కానీ దేవుని బిడ్డలారా, లూకా సువార్త 6వ అధ్యాయం 14వ వచనంలో ఆయన తాను ఏర్పరచుకున్న వారిని ప్రక్కన పెట్టాడు. వారి పేర్లు చాలా స్పష్టంగా చెప్తూ వచ్చాడు అక్కడ. ఆ తర్వాత మీరు 20వ వచనం నుంచి చూస్తే ప్రభు అయిన దేవుడు వారితో మాట్లాడుతూ, బీదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది అంటూ వారి స్థితిని గురించి మాట్లాడతాడు. భౌతిక సంబంధమైన పేదరికాన్ని గురించి మాట్లాడట్లేదు ఆయన. కారణం, ఆయన ఎదుటికొచ్చిన వాడు పేదోడు ఎవడు లేడు. వేటకెళ్ళారు అంటే ఏమండి, విస్తారంగా పట్టి తేవడం చేతనైనటువంటి వారు ఆయన శిష్యుల్లో ఉన్నారు. సుంకపు గుత్తదారులు ఆయన శిష్యుల్లో ఉన్నారు. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఎంప్లాయీస్, 10 మందిని రిక్రూట్ చేసుకోగలిగిన ఎంప్లాయర్స్ కూడా ఉన్నారు వారిలో. ఆయన భౌతిక సంబంధమైనటువంటి పేదరికాన్ని గురించి ఆయన వారితో మాట్లాడట్లా. ఆత్మ సంబంధమైన బీదతనం, దేవుని దగ్గరకు వచ్చి తగ్గించుకునే విషయంలో, ఆయనకు తమను తాము అప్పగించుకునే విషయంలో వారిని పరిశీలనగా చూచాడు గనుక ఆయన దగ్గరికి వచ్చిన వెంటనే ఆయన సెగ్రిగేట్ చేసేసుకుని ఏర్పరిచేసుకుని మీరు నాకు శిష్యులు అనలేదు ఆయన. He tried them for 3 years. వారిని 3 ఏండ్ల పాటు పరీక్షించాడు ఆయన.
అర్ధ సంవత్సరంలో 3.5 సంవత్సరంలోనికి అడుగు పెడుతున్నప్పుడు ఆయన వారిని 3వ ఏట ఆయనను వెంబడించినటువంటి వారిని 3 సంవత్సరాలు ఆయనతో కూడా సహవాసంలో ఉన్నటువంటి వారిని ప్రత్యేకపరచుకుని వారిని అభిషేకించి, ఎంత ఆశీర్వాదకరమైనటువంటి ఆలోచన దేవుని బిడ్డలారా, వారిని ఆయన పనిని వారి భుజాల మీద మోపాడు. లేఖనంలో మీరు చూస్తే ఆయన ఏ ఏ ప్రాంతాలకైతే వెళ్ళబోతున్నాడో ఆ ప్రాంతాల కంటే వీరిని ముందుగా పంపడానికి ఇష్టపడి వారిని ప్రత్యేకపరచుకున్నాడు. అంతకుముందు మనం గమనిస్తే ఆయనకు 85 మంది శిష్యులు ఉన్నారు దేవుని బిడ్డలారా, ఆయన వెంబడించే వాళ్ళు 85 మంది ఆయన సంఘంగా ఆయనతో సహవాసంలో ఆయనను వెంబడించే గుంపుగా ఉన్నారు. బేతనీయకు మరియ మార్తల ఇంటికి వెళ్ళినప్పుడు భోజనం చేసే గుంపులో ఈ 85 మంది ఉన్నారు. మరి వీళ్ళంతా ఆయన విడిచిపెట్టి 12 మందిని ఎందుకు ఏర్పరచుకున్నాడు? ఆయన తప్ప తాళిని ఏరేశాడంటే ఆయన ఏర్లా, వాళ్ళే వెళ్ళిపోయారు. ప్రభు అయినటువంటి దేవుడు పలికిన కొన్ని మాటలు చాలా కఠినంగా పలికాడు. ఈ పూట ఆ కఠినమైన మాటే మనం వినడానికి కూడా ఆయన ఎదుటకు తీసుకుని వచ్చాడు. ఆయన వారితో కఠినంగా యోహాను సువార్త 6వ అధ్యాయంలో అది వాళ్లకు కఠినమని పెంచింది ఆయన చెప్పినటువంటి కొన్ని మాటలు. ఆ తరువాత అంటాడు 6వ అధ్యాయం యోహాను సువార్త 66వ వచనంలో చూస్తే, అప్పటి నుండి అనేకులు ఆయన శిష్యులలో, ఆగండి ఎవరిలో అంట? వెంబడించే వారిలో అనలేదు, ఏమండి విశ్వాసులనే మాట వాడలేదు. మరి ఏమని వాడుతున్నాడు? శిష్యులు. అందుకే బైబిల్ చాలాసార్లు చెప్పిన మాట ఏంటంటే, ఏర్పరచబడిన వారు సహితం ఏమవుతారు? మోసగించబడతారు. ఏర్పరచబడిన వారు సహితం ఏమండి వీడే పరలోకానికి వెళ్ళిపోతారు, అంతం వరకు చూసి వీళ్ళు తప్ప పరలోకానికి ఎవరు వెళతారు అనుకునే వాళ్ళను కూడా మోసగించేటువంటి పరిస్థితులు, మోసపోయేటువంటి దుస్థితిలోని కూడా క్రైస్తవ్యం దిగజారిపోతుంది. అందుకే ప్రభు అయిన దేవుడు అన్నాడు, జాగ్రత్త జాగ్రత్త, ఒకని ఆరంభము కంటే వాని అంతమే మేలు, అంతము వరకు నమ్మకంగా ఉండండి. ఎలా ఉండాలంటే ఎప్పటి వరకు ఉండాలి? ప్రారంభం ముందు మాత్రమే నీ నడక నమ్మకత్వం కాదు, కొనసాగింపులో మాత్రమే, కార్యాలు చూస్తున్నప్పుడు, సమృద్ధి దొరుకుతున్నప్పుడు మాత్రమే నమ్మకత్వం కాదండి. అప్పుడప్పుడు అంటే ద్వితీయోపదేశ కాండములో సేవకుడైనటువంటి మోషే ద్వారా దేవుడు అన్నాడు, ఇదిగో మిమ్మల్ని ఆయన పరీక్షించడానికి ఒక్కొక్కసారి శ్రమను మీ మీదకు ఆయన అంగీకరించినప్పుడు అప్పుడు నీ వైఖరేంటి? ఆయనతోనే ఉంటావో లేదో ఆలోచించుకో. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, సమాధానకర్తయగు దేవుడు వారిని ఏర్పరచుకున్నాడు. 85 మందిగా ఉన్నవారు 12 మందిగా కుదించబడ్డానికి కారణం ఏంటంటే, అప్పటి నుండి ఆయన చెప్పిన మాటలు వారికి మింగుడు పడలేదు. ఆ మాటలు వారికి కఠినంగా అనిపించాయి. అప్పుడప్పుడు ఏంటి, తరచూ జోము కలిగిన దేవుని సేవకుడు కానీ సేవకురాలు కానీ దైవావేశముతో మన వ్యక్తిగత విషయాల్లో వ్యక్తిగతంగా మాట్లాడుతున్నప్పుడు, కొన్ని సందర్భాల్లో పరుషంగా అంటే దైవవాక్యాన్ని సూటిగా మనతో మాట్లాడుతున్నప్పుడు, లేఖనానుసారంగా సూటిగా చెబుతున్నప్పుడు కొంత మనలో అభ్యంతరం, మాటలు మింగుడు పడట్లేదు కదూ. మనలో చాలామందికి తీసుకోలేని పరిస్థితి కదూ. రోగం తగ్గాలంటే వేసుకునే ట్యాబ్లెట్ తీయగా ఉంటుందా? చెప్పండి, పర్లేదు. పైగా మన రోగాలకేమో మనకు ఎలా తగ్గాలంటే ఇన్స్టెంట్గా తగ్గిపోవాలి. ఇన్స్టెంట్గా తగ్గాలంటే హోమియోపతి పనిచేయదు, తీయగానే ఉంటుంది వేసుకుని చప్పరిస్తే. ఇన్స్టెంట్గా తగ్గాలంటే ఏమండి అల్లోపతి వాడాలి, అలాగే ఇంగ్లీష్ మెడిసిన్ వాడాలి. ఇంగ్లీష్ మెడిసిన్ పంటి మీద నాలుగు మీద పెట్టుకుంటే ఇక ఆ రోజంతా వెరైటీగా ఉంటుంది నాలుగంతా. ఆ ట్యాబ్లెట్ నాలుగు మీద పెట్టుకుని ఎవరన్నా తినేవాడు కానీ కొరికి చప్పరించేవాడు కానీ ఎవరున్నారని చెప్పండి. ఇక్కడ ట్యాబ్లెట్ అస్సలు గొంతుకు కూడా అంగిలికి కూడా అంటకుండా ఉండేటట్టు. ఎందుకు? చేదుగా ఉంటుంది. కానీ అది లోపలికి వెళ్ళిన తర్వాత ఏమవుద్దండి? నీ బలహీనతకు అసలు ఆశ్చర్యం. మన మనస్తత్వం ఎలాంటిది అంటే అది గొంతులో పడ్డమే ఆలస్యం, తగ్గిపోయిందే. అందుకే యాడ్లు కూడా మన మనస్సును అనుసరించే మాయం అంటదేమో. ఆలోచించండి ప్రభుత్వం ప్రియమైనటువంటి వారలారా, దేవుని మాటలు కొన్ని చురకత్తుల్లాగాను, ఆయన మాటలు కొన్ని కాల్చి వాత పెడితే ఎంత చురుకనిపిస్తాయో అలాంటివిగా చాలాసార్లు ఉంటాయి. సూటిగా మాట్లాడే చోట సంఘం గట్టిగా ఉండదు. గట్టిగా ఉండడం అంటే మంది ఉండరు. తోమే దగ్గర ఎవరుంటారు? మంది గట్టిగా వస్తారు. కారణం వాళ్ళకి ఇంపైన బోధ దొరుకుద్ది కాబట్టి. ప్రభు అయినటువంటి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడు. 12 మందిని అపోస్తలులుగా ఏర్పరచుకున్నాడు. ఆ 12 మందికి సమాధానకర్తయగు దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఆయన భుజముల మీద మోపిన ఆ భారాన్ని హీ హాజ్
వారికి ఆయన దాన్ని ఇచ్చి అన్నాడు, ఇదిగో నేను ఏ ప్రాంతాలకైతే వెళ్ళబోతున్నానో దానికి ముందుగా మీరు వెళ్ళండి. అంటే ఎంత నమ్మాడండి వాళ్ళని, ఎంత నమ్మాడండి. నమ్మకత్వం వారి యందు చూచిన దేవుడు వారికి పని అప్పగించినోడు. అంటున్నాడు, పేదలైన మీరు ధన్యులు, దేవుని రాజ్యం మీది. అంటే ఆయన సూటిగా వారితో చెప్పిన మాట ఏంటంటే, నన్ను వెంబడిస్తే భౌతిక సంబంధమైనటువంటి క్షేమస్థితి, భౌతిక సంబంధమైనటువంటి సమృద్ధి మీకు ఇక మీదట దొరకకపోవచ్చు, కానీ నా సన్నిధి సదా మీకు తోడై ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. సదాకాలము నేను మీకు తోడై ఉంటాను, సదా మీకు తోడై ఉంటాను. నా సన్నిధి సదాకాలం మీకు తోడుగా ఉంటుంది. మీ ప్రతి అక్కరలో నేను మీతో ఉంటాను. ధన సమృద్ధి చేసుకుని నిలవలు పెట్టుకుని పోరు మీరు. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, అట్టి వారితో ఎన్నో విషయాలు మాట్లాడాడు ఆయన. 26 నుంచి మీరు క్రిందకు చూస్తే ఆయన మనం ఏమి చెయ్యాలో చెప్పాడు. ఏమి చెయ్యాలో, ఏం చేస్తే లోకస్తుడికి ఆయనను వెంబడించే వారికి ఉండేటువంటి వ్యత్యాసం స్పష్టంగా కనబడుద్దో చాలా క్లియర్గా చెప్పాడు. వాటిలో ఒక మాట మీకు జ్ఞాపకం చేయనా? ప్రభు అయినటువంటి దేవుడు 31వ వచనంలో 30వ వచనం 31లో చూస్తే, నిన్ను అడిగే ప్రతి వాడికి ఇవ్వు, నీ సొత్తు ఎత్తుకుని పోయేవాడి దగ్గర ఏం చేయొద్దు. ఇది క్రైస్తవ్యం, ఇది క్రైస్తవ్యం. ఇంకో మాట ఏమంటే, ముందుకెళ్ళేటప్పుడు మనుష్యులు మీకు ఎలాగూ చెయ్యాలని మీరు కోరుదురో అలాగూ మీరును వారికి చాలు. ఉదాహరణకు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వస్తున్నప్పుడు నేనేమనుకుంటా అంటే, తేజబాబాని నన్ను వేరే వాడిగా బయటోడిగా చూడకూడదు, ఇంట్లో ఒకనిగా చూడాలి అని ఆశపడతాను. నేను ఆశపడతాను. మీరు ఆశపడరు? అలాగా ఆశపడతారు. చెల్లి భవానీ దగ్గరికి వెళ్ళినప్పుడు తన అన్నగా నన్ను చూసుకోవాలని నేను ఆశపడతాను. ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ట్రీట్మెంట్ నాకు ఉండాలని ఆశపడతాను. చెల్లి నా ఇంటికి వచ్చినప్పుడు కూడా నేనే ఏ ఆలోచనతో ఉండాలి ఏమండి? నేను అదే ఆలోచనతో ఉండాలి. కానీ క్రైస్తవ్యంగా మనం అలాగే ఉంటున్నామా? ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఎదుటోడు మీతో ఎలా వ్యవహరించాలని మీరు ఇష్టపడతారో, ఎదుటివాడు మిమ్మల్ని ఎలా పరామర్శించాలని ఇష్టపడతారో, ఎదుటివాడు మిమ్మల్ని ఎలా సముదాయించాలని మీరు ఇష్టపడతారో, మిమ్మల్ని అర్థం చేసుకోవాలని మీరు ఇష్టపడతారో, ఎదుటోడిని కూడా మీరేం చేయాలి? అలాగే అర్థం చేసుకోవాలి. ఇది ప్రభువైన యేసుక్రీస్తు వారు తన శిష్యులను పంపడానికి ముందు చెప్తున్నటువంటి మాటలు ఇవి. లోకం క్రైస్తవ్యం వేరు. అందుకే మీరు వారికి వేరై ఏమవ్వాలంట? మనం వారికి వేరై. కొరింథీ 2వ పత్రిక చదవద్దు కానీ 6:18 అన్నాడు, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాం. అందుకు దేవుడు ఎలాగూ సెలవిస్తున్నాడు, నేను వారిలో నివసించి సంచరించుదును, నేను వారికి దేవుడనై ఉంటాను, వారు నాకు. నేను నివసించి సంచరించే వారికే నేను దేవుడను. ఆమెన్. నేను నివాస స్థలముగా చేసుకున్న ఆ దేహం, నేను గమనములు కలిగి సంచరించే ఆ జీవిని, ఆ వారికి మాత్రమే నేను దేవుడను. నన్ను వెంబడించేస్తున్నావు అని చెప్పుకునే ప్రతి వాడికి నేను దేవుడను కాను. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, ఎదుటివాడి ఇంటికి నువ్వు వెళ్తున్నప్పుడు ఎదుటివాడు నిన్ను ఎలా పరామర్శించాలని కోరుకుంటున్నావో, నీ బలహీనతలో ఎదుటివాడు నిన్ను ఎలా పరామర్శించాలని నువ్వు కోరుకుంటున్నావో, నీ సమృద్ధిలో ఎదుటివాడు నిన్ను ఎలా ట్రీట్ చేయాలని కోరుకుంటున్నావో, ఎదుటివాడి బలహీనతలోనూ నీ రెసిప్రొకేషన్ అలాగే ఉండాలి, ఎదుటివాడి సమృద్ధిలోనూ నీ రెసిప్రొకేషన్ అలాగే ఉండాలి. మనం ఒక్కోసారి వచ్చి అంటాం, నేను ఎదుగుతూ ఉంటే వాళ్ళు వారంలో పోతున్నారమ్మా, వాళ్ళు నా మీద పడేడుతున్నారమ్మా అంటే, ఒకప్పుడు నువ్వు కూడా ఏం చేసావు? పర్లేదు, గట్టిగా చెప్పండి. మనం కూడా అదే ఏడుపు ఏడుతున్నామేమో, ఎదుగుతుంటే ఏడుస్తున్నామేమో. ప్రభు అయిన దేవుడు అంటాడు. అందుకే ఆయన పేతురు 1వ పత్రిక 3:9 చెప్తున్నటువంటి మాట, నేను మిమ్మల్ని ఆశీర్వాదమునకు వారసులుగా పిలిచాను గనుక కీడుకు ప్రతి కీడు, దూషణకు ప్రతి దూషణ చేయక ఏం చేయమన్నాడు? దీవించండి. దీవిస్తే వారు ఎదుగుతూ ఉన్నప్పుడు ఆ ఎదుగుదలను నీ కన్ను చూసి ఆనందిస్తూ ఉంటే ఆ ఆనందాన్ని నీకు రెట్టింపుగా ఇచ్చే దేవుడని అంటాడు ఆయన. కానీ ఎంతమంది కళ్ళు ఎదిగేవాడిని చూసి ఆనందించే కళ్ళుగా ఉన్నాయి వాళ్ళ? ప్రాముఖ్యంగా మన ఆంధ్రలో మనస్తత్వం అంటే పీత మనస్సు అంటండి. పీతను బకెట్లో వేసాడు అనుకోండి, కట్టక్కర్లా. ఓ పీత పైకి ఎక్కుతా ఉంటే ఆ బకెట్ నుంచి బయటకు వచ్చేలోపు వెనకాల పీత ఉంటుంది, ఎక్కడికి వెళ్తా అని కాలు పట్టుకుని టక్కని కిందకి లాగుద్దంట.
ఇది మన మనస్తత్వం. ఒకడు ఎదుగుతూ ఉంటే ఎదుగుతున్నాడమ్మో స్తోత్రం అంటాం ప్రారంభంలో. నీ కళ్ళ ముందే ఎదిగిపోతా ఉన్నాడంట, అమ్మమ్మమ్మ ఎదిగిపోతే ఎట్ట కుదురుద్ది? ఇది మన వైఖరి కాదా? ఈ పూట నేను మాట్లాడేది అన్ని జనాంగంతో కాదు. ఆనాడు ప్రభువైన దేవుడు మాట్లాడింది కూడా ఏర్పరచబడిన తన శిష్యులతోనే మాట్లాడుతూ వచ్చాడు. ఆయన ఎరుగని వారితో మాట్లాడలేదండి. ఆయనతో ఉన్నారు. బాధ ఏంటో తెలిసిన వారు ఉన్నారు. ఆయనతో ఉంటే ఎలా ఇరికించబడతారో తెలుసు. ఆయనతో ఉంటే శ్రమ ఎప్పటికప్పుడు, ఎప్పుడు హార్ట్ అటాక్ వచ్చి సడన్ స్ట్రోకులు వస్తాయో కూడా బాగా తెలిసిన వాళ్ళు. అన్నిటికీ అలవాటు పడిపోయిన వారు ఆయనతోనే ఉండడానికి ఇష్టపడ్డారు. ఒకప్పుడు పాపంతో రాజీ పడిన వారు ఇప్పుడు పాపానికి వేరై ప్రభువుకు సమీపంగా బ్రతక ఇష్టపడినటువంటి వారు, వారితో మాట్లాడుతున్నాడు ప్రభు అయిన దేవుడు. నానా మీరు సంపూర్ణులు కావాలరా, మీరు నా యందు స్థిరులు కావాలరా, మీరు నా యందు బలము కలిగిన వారై ఉండాలిరా. అంటే మీరు ఎలా ఉండాలో తెలుసా? ఎదుటివాడు మిమ్మల్ని ఎలా ట్రీట్ చేయాలని మీరు ఇష్టపడుతున్నారో మీరు కూడా ఎదుటివాడికి అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి. అలాగే ఉండాలి. ఏ కొలతతో మీరు కొలుస్తారో అదే కొలతతో నేను మీకు కొలిచే దేవుడును. ఎంత ఆసక్తికరమైన మాటలు మాట్లాడతారంటే ఆయన. ఇంకాస్త ముందుకు వెళ్తే ఆయన అంటాడు, ఉదాహరణకి నేను ఇలా అంటాను, జాగ్రత్తగా వినండి. మన వైఖరి, క్రైస్తవులైనా కానీ మన వైఖరి ఎలాంటిదో చెప్పనా? ఉదాహరణకి ఎలా అంటాను, నేను కనుక బాలాజీ గారు వచ్చి ఏమన్నా అవసరం ఉండి అంటే ఆ అవసరం ఆయనకి రాదనుకోండి, ఊరికే ఉదాహరణ చెప్తున్నాను మీకు. బ్రదర్ వచ్చి అన్నారు, బ్రదరు కాస్త ఉంది కానీ ఈరోజు బ్యాంకు సెలవండి, ఏటీఎంలో కూడా అసలు ఏం రావట్లేదు బ్రదరు, కానీ చాలా అర్జెంట్ నాకు నీడు, ఒక్క 5,000 ఉంటే ఇస్తారా అంటే నా మనసులో నేనేం ఆలోచిస్తాను తెలుసా? ఇలాంటి ఆయనకి ఇస్తే రేపు నాకు అవసరం ఉన్నప్పుడు అడిగాడు అనుకో, నాకు కూడా ఏమిస్తాడినా? మనం ఎలాంటి వాళ్ళం అంటే, నేను ఇస్తే మరలా తిరిగి నాకు అవసరం ఉన్నప్పుడు సహాయపడేవాడికి నేను ఇస్తాను, అంతేనా కాదా? చెప్పండి, ఆలోచించండి. అలాంటి వాళ్ళకి నేను ఇస్తానా, ఇంకెవరికైనా ఇస్తాను? అలాంటివాడికైతే నేను ఇస్తాను. ఉదాహరణకు జాషువా వచ్చి అని పరిస్థితి ఎదురా అన్నా అనుకో, వీడికే సరిగ్గా పనిలో ఉండవు, ఏం పెట్టవు, వీడికి ఇచ్చాను అనుకో, రేపు వీడు నాకేం ఆదుకుంటాడు? మనం ఎలాంటి వాళ్ళం అంటే, మనకు మేలు చేసేవాడికే మనం ఏం చేయాలని ఇష్టపడతాం. వాడి దగ్గర నుంచి తిరిగి నేను పొందుకోగలిగిన స్థితి వాడికి ఉంటే మేలు చేస్తాను నేను, లేకపోతే చేస్తానా? ఇదే అధ్యాయం ముందుకు వెళ్ళండి మీరు. ఆ మాటలు చెప్తాడు ఆయన ప్రభు అయిన దేవుడు. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, మనం ఎలా వెతుక్కుని ఇస్తామంట. చూస్తారా మీరు ఒకసారి ఆ మాట? అదిగో మీరు మీకు మేలు చేయు వారికే మేలు చేసిన ఎడల మీకేం మెప్పు కలుగుద్ది? పాపులు కూడా అలాగే చేస్తున్నారు కదా. ఇదిగోండి ఈ మాట వినండి, మీరు ఎవరి యొద్ద మరలా పుచ్చుకోవాలని నిరీక్షిస్తారో అంటే, ఏదో ఒకనాడు మనకు అవసరం కలుగుతుంది కాబట్టి మనం వెంటనే చేయి చాపంగానే ఇవ్వగలిగినోడు ఎవరై ఉంటారు? ఫలానా వాడికి ఇస్తే ఈయనకి సమృద్ధి కలిగినోడు కనుక మనం ఎప్పుడు అడిగినా ఇస్తాడు. ఇది మన వైఖరి. వారికే అప్పు ఇచ్చిన ఎడల మీకేం మెప్పు కలుగును? పాపులను తామిచ్చినంత మరల పుచ్చుకొనవలెనని పాపులకు అప్పిచ్చెదరు కదా. మీరైతే ఎట్టి వారిని గురించి అయినను నిరాశ చేసుకొనక మీ శత్రువులను ప్రేమించండి, మేలు చేయండి, అప్పు ఇయ్యండి, అప్పుడు మీ ఫలము గొప్పదై ఉండును, మీరు సర్వోన్నతుని కుమారులై. వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. అందుకే సామెతల గ్రంథకర్త సొలొమోను అన్నాడు, పేదలకు అప్పిచ్చువాడు యెహోవాకు అప్పిచ్చినోడు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి దేవుని బిడ్డలారా. పేదలకు అప్పిచ్చేవాడు ఎవరికి అప్పిచ్చినట్టు? బాలాజీ గారికి ఈ పూట అప్పిస్తే రేపు ఆయన నాకు ఇవ్వాల్సిన టైంకి బ్రదరు మొన్నట్లాగే పరిస్థితి ఏర్పడిందండి, మూసేశాడు బాబా బ్యాంకులు 3 రోజుల నుంచి అంటే ఎక్కడ ఎత్తుకొని నేను. అదే దేవునికి ఇచ్చాడు అనుకోండి, ఆయన అదృశ్యమైన రీతిలో ఇవ్వగలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం. నిజం దేవుని బిడ్డలారా. ఉదాహరణకు ఒక చిన్న సాక్ష్యం చెప్తే నా జీవితంలోదే. చిన్నప్పుడు నేను మా చర్చ్లో సండే స్కూల్ నడిపేవాడిని నేనే. నాకు సండే స్కూల్కి వెళ్ళిన అనుభవం లేకపోయినా ప్రభు అయిన దేవుడు తన కృపను బట్టి వచ్చిన పిల్లలకి 4 మాటలు చెప్పడానికి అవకాశం ఇచ్చాడు. అప్పుడు వాక్యం కాస్తో కోస్తో అర్థమయ్యేది. ఆ క్రమంలోనే నా దగ్గర డబ్బులుంటే కానుక పెట్లు వేసేసేవాడిని ఎక్కువ. ఎవరన్నా ఏంట్రా డబ్బులన్నీ కానుక పెట్లు వేసేస్తున్నావంటే ఎందుకో తెలియని ఒక హోప్. నేను వెంటనే ఏమనేవాడిని తెలుసా? నాకు అవసరమైనప్పుడు నా దేవుడు నాకు ఇస్తాడు అనేవాడిని. నిజంగా అలాగే ఇచ్చేవాడు దేవుని బిడ్డలారా. అంటే నా బ్యాంక్ ఎవరో నేను ఆయన దగ్గర దాచుకునేవాడిని. ఈ పూటకి నాకు అదే అలవాటు. ఆయనకి ఇవ్వాల్సింది మొదటగా ఆయనకి ఇచ్చేసాయి,
నువ్వు అడగకుండానే నీ ప్రతి అక్కరలో నిలబడగలిగిన దేవుడు ఆయన. విడ్డూరం ఇన్ని తెలిసినా మన బ్రతుకు ఎలాంటిదిరా అంటే, ఇక్కడే ఈ మాట చెప్తా వినండి. దరిద్రతలోకి వచ్చి ఏంటోనమ్మా వచ్చాము, జీతం వచ్చిందో లేదమ్మా, 5 నిమిషాలు మొత్తం ఎగిరిపోయిందమ్మా. 5 నిమిషాల్లో జీతం మొత్తం ఎగిరిపోయిన నెలంతా పోషించగలిగిన వాడు నీ యందు నిలబడి పోషించాలి అంటే ఇచ్చేదానిలో మొట్టమొదటి తీసుకొచ్చి ఎవరికి ఇవ్వాలి? 3.5 ఏండ్లు పోషించబడింది ఒక ఆవిడ, ఒక కొడుకు. ఎలా పోషించబడ్డారు వాళ్ళు? మిగిలిన దానిలో ఉండు, మా ఇద్దరికి చేసుకున్నంత రొట్టి చేసుకున్నాక మిగిలితే నీకు అప్పచ్చంత, ఒక అరిసంత, ఒక గారంత, ఒక చిల్లిగారంత అందా. ఆయన ఒక మాట అన్నాడు, చేసుకుందరు కానీ మీరు అయితే మొదట నాకు ఒక చిన్న అప్పం సైజు కూడా చెప్పాడు, చిన్నది. చిన్న దానిలో నువ్వు నమ్మకంగా ఉంటే ఘనమైనటువంటి వాటి యందు నేను మిమ్మల్ని నిలబెట్టగలిగిన దేవుడని అంటాడా ఆయన ప్రభునందు దేవుని బిడ్డ. చిన్న చిన్న విషయాల్లోనే నీలో నాలో నమ్మకత్వాన్ని కోరే దేవుడా ఆయన. దేవునికి ఇచ్చే విషయంలో మనం నమ్మకస్తులం కాదు, కానీ దేవుని దగ్గర పుచ్చుకునే విషయంలో మాత్రం ఎంత చెంగు సాపుతాం మనం. ఏమనుకో మాకండి, చెంగు అని మమ్మల్ని అన్నాడు మా బెదర్ గారు. అంటే మాకు చెంగు లేదు కాబట్టి దేవుని బిడ్డలారా ఒక టవల్ ఇవ్వండి పోని. ఏమండి అన్యుల వివాహాల్లో చూస్తాం మనం కదా, ఇలా వేసుకుని ఇలా. ప్రభునందు ప్రియులారా, దేవునికి ఇచ్చేటప్పుడు ఆయన అంటాడు ఒకటే, ఇది విప్పు, నేనేం విప్పుతా? ఆకాశపు వాకిళ్లను విప్పుతాను. నీ చిన్నదైనటువంటి మనస్సును విప్పరా, నేను నా హృదయంతరంగాన్ని నీ కొరకు తెరిచి ఉంచే దేవుడని అంటాడు ఆయన. ప్రభునందు ప్రియమైనటువంటి వారలారా, వాట్ ఎ మైటీ గాడ్ దట్ వీ హ్యావ్, వాట్ ఎ బ్యూటిఫుల్ అండ్ వండర్ఫుల్ మాస్టర్ దట్ వీ హ్యావ్. ఎంత ఆశ్చర్యకరుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి మన దేవుడు. ఔన్నత్యం కలిగిన దేవుడండి ఆయన. ఇన్ని మాటలు చెప్పిన తర్వాత ఇప్పుడు కిందకు వచ్చి అంటున్నటువంటి మాట ఏంటంటే, ఆయన ఇప్పుడు వింటున్న వారితో తన వారితోనే అంటున్నాడు. ఇప్పుడు మనతోనే ప్రభువైన దేవుడు అంటున్నాడు. తాను ఏర్పరచుకున్న వారిని బలపరుస్తూ చెప్తున్నటువంటి మాటలు అవి. అంటున్నాడు ఆయన, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చెయ్యక. పైన చెప్పానుగా, బోలెడంత లిస్ట్ ఇచ్చానుగా మీకు. ఐ హావ్ లిస్టెడ్ అవుట్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ. మీరు ఏమి చేయాలో, తగినవేంటో, మాన్యమైనవేంటో, ఉత్తమమైనవేంటో, మీకు విశదపరచవలసిన వాటిని అన్నిటిని విశదపరిచాను ఆయనలారా. అయితే నేను చెప్పే మాట ఏమిటో తెలుసా? ఇప్పుడు ఇదిగో నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని పిలుచుట ఎందుకు అంటే, ఇవి 2 కోణాల్లో మనం అర్థం చేసుకోవాలి. మొదటి కోణం ఏంటో తెలుసా? ఆ దినాలలో ఈయనను గూర్చి అనేకులకు ఈయనను గూర్చిన వార్త ఆశ్చర్యకరమైనటువంటి రీతిలో మాట్లాడేవాడు ఈయన. నిజంగా దైవాత్మ కలిగిన వాడు. ఆయన చేత స్వస్థత ఉంది. బైబిల్ చెప్పిన మాట ఏంటో తెలుసా? ఏమండి, ఆయన దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ స్వస్థపరిచాడా? కొందరిని మిగిలి చేసి రేపు రమ్మన్నాడా? బైబిల్ చెప్పింది ఆయన దగ్గరికి వచ్చిన వారందరినీ, ప్రతి ఒక్కరిని, ఎట్టి వ్యాధి కలిగిన వాడైనా ప్రతి వారిని స్వస్థపరిచే పంపాడు, కానీ వాయిదాలు వేసిన దేవుడు కాడా ఆయన. అంటే ఈ మాట ఎందుకు జ్ఞాపకం చేశానంటే, ఆయన దగ్గరికి నువ్వు చేసే ఏ విన్నపమైనా అప్పటికప్పుడు సమాధానం ఇస్తాడు, కానీ 3 వారాల తర్వాత సమాధానం ఇస్తాను, 4 రోజుల తర్వాత సమాధానం ఇస్తాను, నెవర్. ప్రొక్రాస్టినేషన్ అనేది నా ప్రభువులో కనబడదు. జాప్యం అనేది నా ప్రభువులో కనబడదు. అలసత్వం అనేది నేను ప్రకటించే నా విమోచకుడైన యేసుక్రీస్తులో కనబడదు. ఆలస్యం అనేది ఆయన డిక్షనరీలోనే లేని పదమది. మరి ఎందుకు కార్యాలు ఆలస్యం అవుతున్నాయి? ఆ మాట కూడా ఇప్పుడు నేర్చుకోవడానికి సిద్ధపడదాం. ఆయన అంటున్న మాట, నేను మీతో చెప్పిన మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా అంటాం. అంటే అంటున్నారంట, ఆయన గౌరవ ఘనతలు విస్తరించే కొలది ఆయనను గురించి అందరికీ తెలుసు కదా. మీరెవరు అంటే, ఆయన మీకు ఆయన తెలుసా? ఆయన మా ప్రభు అంట మొదలుపెట్టారంట. హీ ఈజ్ అవర్ లార్డ్. అంటే ప్రభువు అంటే ఏం లేదు, సింప్లెస్ట్ ఆఫ్ ద సింపుల్. ఉదాహరణకు చెప్పాలంటే, మనలో చాలామంది భార్యను భార్యగా గుర్తించక సమాజం కొరకు, ఎవరండి ఆవిడ? మా ఆవిడండి. ఎవరండి? ఆయన మా ఆయనండి. సమాజం కోసం. కానీ హృదయంతరంగంలో భార్య అనేటువంటి గుర్తింపు భర్తకు లేదు, భర్త అనే గుర్తింపు భార్యకు లేని కుటుంబాలు ఎన్నో. అదే క్రమంలో ప్రభువును ఏమంటే హృదయంతరంగంలో ప్రతిష్ఠించుకోలేదు. పేతురు మొదటి పత్రికలో చెప్పిన మాట, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి. మీ హృదయాలలో క్రీస్తే ప్రభువు. మనం కొన్ని ఇళ్ళకెళ్ళినప్పుడు ఈ గృహమునకు అధిపతి క్రీస్తే.
ఈ గృహానికి అధిపతి క్రీస్తే అనే మాట మనం చూస్తాం. మరి బైబిల్లో అది ఎక్కడుందో రెఫరెన్స్ అయితే నాకు తెలియదు, కానీ నాకు అర్థమైన మాట ఏంటంటే, ఏమండి, మీ హృదయములలో క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసా దేవుని బిడ్డలారా? ఇంకా నీవు బానిసవు, ఆయన నీ యజమాని అని అర్థం. ప్రభువు అంటే ఆయన యజమానుడు. నేను ఎవరి హృదయంలో అయితే దేవుని ప్రభువుగా ప్రతిష్ఠించుకున్నామో ఆ హృదయం దేవుని ఎదుట ఇప్పుడు బానిస అని ఒప్పుకుంటుంది. నేను ఒక మాట అడుగుతాను, బానిసకి స్వాతంత్రం ఉంటుందా? చెప్పాలి. స్వాతంత్రం ఉంటుందా? ఉండదు. దేవుని చేతిలో ప్రవక్తలు అటువంటి వారు. ప్రవక్తలను ఎలా పడితే అలా వాడుకునేవాడు ఆయన. ప్రభు అయిన దేవునికి ఏది ఇష్టం అంటే మనం అలా ఉండడం. క్రిందటి పర్యాయం కూడా మనం నేర్చుకున్నాం. ఆయన మీతో చెప్పింది చేయండి అని మరియమ్మ చెప్పినప్పుడు, ఏమండి, వచ్చినటువంటి వారు మౌనంగా నింపమన్నప్పుడు తొట్టెలు నింపారు, వెళ్ళి సర్వ్ చేయమన్నప్పుడు సర్వ్ చేశారు. వాళ్ళు బానిసలు, పల్లెత్తి మాట అనలేదు, బలేవాడులే, ఎవరు నువ్వు చెప్పింది ఎలా వింటావు, నీళ్లు తీసుకెళ్ళి ఎలా వడ్డిస్తాం అనలేదు. వారు ఆయనను ప్రభువుగా అంగీకరించారు, ఆయన చెప్పిన మాట విన్నారు, కార్యాన్ని చూచారు. ఈ పూట ప్రభు అయిన దేవుడు అంటాడు, పైకి పెదాలతో ప్రభు అని నేను మనం పాడుకోవడం కాదు దేవుని బిడ్డలారా. 10 మంది ముందుకెళ్ళి దేవుని ఔన్నత్యాన్ని మాత్రమే చెప్పడం కాదండి. నిజంగా ఆయన ప్రభువుగా నీ హృదయంలో ప్రతిష్ఠించిన దానివైతే అనేకులు నీ యందు దేవుణ్ణి చూడగలిగేటట్లుగా శ్రమల కొలిమిలో నిన్ను ఇబ్బందుల కొలిమిలో నిన్ను నిలబెట్టి ఆయన ఆ ఇబ్బందుల కొలిమిలోండి తన్ను తాను ప్రత్యక్షపరచుకొని ఇష్టపడతాడు. కానీ మనలో ఎంతమంది ఆ ఇబ్బంది కొలిమిలో ఆయనతో నిలబడడానికి ఇష్టపడతారు? మనలో ఎంతమంది ఆ శ్రమ కొలిమిలో ఆయనతో కూడా నడవడానికి ఇష్టపడతారు? ఇష్టపడితే ఆయన అనే మాట ఏంటో తెలుసా? అగ్నిలో నేను నడచిన జ్వాలలు నన్ను కాల్చజాలవు, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును, శోధించబడిన మీదట నేను సువర్ణమై మారేదను, నేను వెళ్ళే మార్గము నా యేసుకే తెలియును. హల్లెలూయా, 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 ఆమేన్, ఆమేన్. యెషయా గ్రంథమందు జీవము కలిగిన దేవుడు 43వ అధ్యాయములో యాకోబును పిలుస్తూ అన్నాడు, యాకోబు, నేను పేరు పెట్టి పిలిచిన నా సేవకుడా ఇశ్రాయేలు, నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించాను. లిసన్ టు దిస్ అంటున్నాడు, ఐ హావ్ రిడీమ్డ్ యు, నేను నిన్ను విమోచించాను, భయపడకు, పేరు పెట్టి నిన్ను పిలిచాను, నీవు నా సొత్తు. దేవునికి మహిమ కలుగును గాక. ఆ మాటలు వినండి దేవుని బిడ్డలారా, నీవు నా సొత్తు. వెంట్రుకలు నిలబడుతున్నాయి నాకు, దేవునికి మహిమ కలుగును గాక. ఆయన అంటున్నాడు, పేరు పెట్టు పిలిచాను నిన్ను, నీవు నా సొత్తు, నేను నిన్ను విమోచించాను. నీవు జలములలో పడి దాటున్నప్పుడు నేను నీకు తోడై ఉన్నాను, నదులలో పడి వెళ్ళున్నప్పుడు అవి నీ మీద పొర్లి పారవు, నీవు అగ్ని వంటి శ్రమలు నీ మీదకి వచ్చిన, అగ్ని వంటి శ్రమల మధ్య నువ్వు నడిచిన, నీవు కాలిపోవు. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం. నీ విమోచకుడు నీతో ఈ ఉదయపు వేళ మాట్లాడుతున్న శ్రేష్టమైన సత్యము దేవుని బిడ్డ అంటున్నాడు ఆయన, ఐ యామ్ యువర్ రిడీమర్, నీ విమోచకుడును. ఆయన ఎంత గొప్ప దేవుడు అంటే వారికి మరుపుందేమో అని, మరిచిపోతున్నారేమో అని ఎన్ని మార్లండి వారిని తట్టిన ప్రతిసారి ప్రతి ప్రవక్త ద్వారా మాట్లాడే మాట ఏంటో తెలుసా? నీ విమోచకుడును, నీ విమోచకుడును. ఇదే మాట్లాడుతున్నాడు ఆయన, ఇదే ఆయన మాట్లాడేది దేవుని బిడ్డలారా. అదే యెషయా గ్రంథం 48:17లో మీరు చూస్తే అక్కడ నీ విమోచకుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడైన యెహోవా. ఎవరంటండి ఆయన? నీ విమోచకుడును, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుడనైన యెహోవానగు నేను. మొదట ఇశ్రాయేలు దేవుడునని చెప్పట్లేదు ఆయన, నీ విమోచకుడును అంటున్నాడు ఆయన. నీ విమోచకుడు అనే మాట నీకు గుర్తు రాగానే నాకు అర్థం కావాల్సింది ఏంటో తెలుసా? నేను ఆయన సొత్తు అని గుర్తు రావాలి, నన్ను ఆయన పేరు పెట్టి పిలిచిన వాడని గుర్తు రావాలి,
నేను ఆయన ఏర్పాటులో ఉన్నాననే ధైర్యం నీకు కావాలి. అన్న ఇది పాత నిబంధన కదరా, నూతన నిబంధనలో నేను ఆయన ఏర్పాటులో ఉన్నానని ఎలా తెలుస్తుందిరా? తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం నుంచి జీవం కలిగిన దేవుడు రాస్తాడు. తెస్సలోనిక 2వ పత్రిక 2వ అధ్యాయం 13 నుంచి చూస్తే చదవండి, అక్కడ ఒక మాట, ప్రభువు వలన ప్రేమించబడిన, ఆగండి, ఎవరి వల్ల ప్రేమించబడ్డావు? ఎందుకు ప్రేమించాడు ఆయన? ఆయన సొత్తు కాబట్టి. ప్రభువు వలన ప్రేమించబడిన ప్రియ సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధ పరచుట వలనను మీరు సత్యమును నమ్ముట వలనను రక్షణ పొందుటకు దేవుడు ఆది నుండే మిమ్ములను ఏర్పరచుకొనెను. ఆమెనండి బిగ్గరగా. ఎప్పుడు ఏర్పరచుకున్నాడంటే ఆది నుండే ఏర్పాట్లో ఉన్నావు. నీ విమోచకుడును ఇశ్రాయేలుతో అన్న దేవుడు నూతన నిబంధనలో మనతోనూ అంటున్నాడు, రక్షణ 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 అనగా పాపం నుండి మనం విమోచించబడ్డమే రక్షణ. విమోచించబడమే రక్షణ దేవుని బిడ్డ. అందుకే గలతీ పత్రిక 4:4 చూస్తాం, కాలము సంపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపిన ఎట్లనగా ఆయన స్త్రీయందు పుట్టి మనము దత్త పుత్రులము కావాలనని ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని విమోచించడానికి. దేనికంటే విమోచించడానికి. ఆయన పేరేంటి? విమోచకుడు. ఆ విమోచకుడైన దేవుడు అంటున్నాడు, నేను చెప్పిన మాటలు చేయక ప్రభు అని నేను ప్రభుడునంటే ఐ షల్ నెవర్ అక్నాలెడ్జ్ దట్ ఐ యామ్ యువర్ లార్డ్. మీ మట్టుకు మీరు ప్రభు అనుకోవచ్చేమో కానీ నేను అంటలేదు మిమ్మల్ని ప్రభు అని, నేను మీకు ప్రభుడునని. అదేంటి నాయన అంటే, మీరు నా దగ్గరికి వస్తున్నారు ఓకే, వింటున్నారు ఓకే, కానీ ఏం చేయట్లేదు. పైగా మనం ప్రార్థనలు చేస్తాం. ఇదే దేవుడు మాట్లాడుతున్న మాట. నా మాటలు మాత్రం మీరు అవలంబించరు, వచ్చి మాత్రం శోకండాలెట్టి డొల్లేసి 40 రోజులు అంటే 40 రోజులు, ఒక్కొక్క సంవత్సరం 365 రోజులు ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు. ప్రార్థన వింటలేదు దేవుడు. ఒక మాట మిమ్మల్ని నేను అడగనివ్వండి ప్రభునందు దేవుని బిడ్డలారా, పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఆయన గురించి రాయబడిన మాట, సంకీర్తనకారుడు 65వ సంకీర్తన 2వ చరణంలో అన్నాడు, ప్రార్థన ఆలకించువాడా. ఎవరంటండి ఆయన? చెప్పాలి, ఎవరు ఆయన? ఆయనకున్న బిరుదేంటి? ఆయనకున్న నామధేయం ఏంటంటే ప్రార్థన ఆలకించేవాడు. జనాల్లో ఆయనకున్న ప్రఖ్యాతి ఏంటంటే ఎవర్రా ఆయన? ప్రార్థన వినే దేవుడు అండి ఆయన. అలా తోడు దగ్గరికి వస్తే పాత నిబంధనలో ఇందాక మీకు జ్ఞాపకం చేశాను, యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చినటువంటి వారందరినీ స్వస్థత క్షేమాన్ని కోరి వచ్చిన వారికి క్షేమాన్ని ఇచ్చాడా? వాయిదా వేశాడా? వాయిదాలు వేలా. పాత నిబంధనలో చేసిన ప్రతి ప్రార్థనకు సమాధానం దొరికిందా? వాయిదాలు వేశాడా? చెప్పాలి. ఈ రోజుల్లో 40 రోజులను ఉపవాస ప్రార్థనలు ప్రకటిస్తున్నాం. దానికి భలే టైటిల్ పెడతాం, ఉపవాస మనోహర పండుగలో, ఉపవాస ఉజ్జీవ పండుగలో, ఇంకా నువ్వు ఏదైనా పెట్టుకో, మంచి టైటిల్స్ అన్నీ పెట్టేసుకో. నా ప్రశ్న ఏంటంటే, పైగా దేవుడే ఈ అభ్యర్థనలు, ఈ విన్నపాలు దేవుడే చెప్పమన్నాడు, ప్రార్థన చేయమన్నాడని ఒక లిస్ట్ కొట్టి ముద్ర కొట్టించి, అవసరమైతే ఒక కార్డు కూడా కొట్టించి, హైదరాబాద్లో ఉన్న సావుకులు చేసే పనిదే, కార్డులు కొట్టించి విశ్వాసులు అందరి చేతికి పంచి వచ్చిన వాళ్ళంతా దాని మీద చేసి ప్రార్థన చేయాలి. నా ప్రశ్న, 40 రోజులు గడిచిపోయింది, బిగ్గరగా 40 రోజులు ప్రార్థన చేసాం ఏకరువుగా. నా ప్రశ్న, 40వ రోజు దాటిపోయిన తర్వాత వాటన్నిటికీ సమాధానం దొరికిందా? నా బైబిల్లో ప్రకటిస్తున్న ఆయన శరీరధారి ఈ లోకానికి వచ్చిన యేసుక్రీస్తు వారిని గురించి నేను ఆలోచించినప్పుడు, బైబిల్ని తరచినప్పుడు మీరు గమనిస్తే, ఏలియా ప్రార్థన ముగియకముందే, చెప్పాలండి, ముగిశాక కాదు, ముగిశాక వాయిదా వేసి 4 రోజుల తర్వాత అనలేదు ఎక్కడ దేవుడు. నువ్వు అనుకున్నావు సోకాలు ఇన్స్టెంట్ రుబ్బకుండా వెళ్తా చెప్పండి, ఇదివరకంటే రుబ్బుకునే బాధ ఉండేది, ఇప్పుడు రుబ్బక్కర్లా, వెళ్తా పైగా ఇంటికి వెళ్ళక తిట్టుకుంటాం, నీళ్ళు బాగా పోసేసారు. మరి పోసినప్పుడు నువ్వే రుబ్బుకోవచ్చు, ఇంట్లో శుభ్రంగా నువ్వే రుబ్బుకోవచ్చు కదా బంగారు తల్లి, నువ్వే వేసుకోవచ్చు. పుల్ల కంపు కొట్టేస్తుంది, ఎవడు తెచ్చుకోమన్నాడు? ఎవడు నిష్ఠూరాలు పలకమన్నాడు? ఇది చక్కగా ఇంట్లో వండుకోవచ్చుగా. ఆలోచించని ప్రభుత్వం అన్ని ఇన్స్టెంటే. నీకు తెలియాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఇన్స్టెంట్కి అలవాటు పడ్డావు. అసలు ఆయన దగ్గరికి వస్తే ఆయన నేను జీవము కలిగిన దేవుడు నిన్ను రుజువు చేయడానికి ప్రతి కార్యాన్ని అప్పటికప్పుడు చేసే దేవుడు ఆయన. దేవునికి మహిమ కలుగునుగాక. విననేరకి ఉండునట్లు నా చెవులు మందం కాదు, చాపలేక ఉండునట్లు నా చేతులు కుర్రచ్చ కాలేదు. అప్పటి నుండి ఇప్పటికి అదే మాట అంటాడు ఆయన. ఐ యామ్ రెడీ అంటాడు ఆయన. ఇదే విజయవాడలో అన్న తెలుసుగా మీకు, ఆర్ యూ రెడీ అంటాడు ఆయన. ఏమండి, ప్రభు అయిన దేవుడు అన్నాడు, ఆర్ యూ రెడీ
అంటే మనం ఆ సంఘస్థులం కాబట్టి కాదు కాబట్టి మౌనంగా ఉన్నారు, కానీ లేకపోతే ఎస్ అనేవాళ్ళేమో. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభు అయిన దేవుడి దగ్గరికి వచ్చి నువ్వు అడిగే ప్రతి అభ్యర్థనకు ఆయన అంటాడు, కమాన్ అంటూ మీ కమాన్ రా, ఐఎమ్ రెడీ. నువ్వు రావడం ఏమో నాకు తెలియదు కానీ రా, నీలో ఎంత ఉత్సాహం ఉత్సుకత ఉందో నన్ను అడిగే విషయంలో నాకు తెలియదు, కానీ నీకు ఇచ్చే విషయంలో ఐఎమ్ రెడీ. మనకిచ్చే విషయంలో ఆయన ఎప్పుడు రెడీ అంటండి. అందుకే అన్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు. యెషయా గ్రంథం 55:3 అన్నాడు, చెవి యొగ్గి నా యొద్దకు రండి, మీరు వింటే బ్రతుకుతారు. బ్రతకడం అంటే మామూలు బ్రతుకు కాదండోయ్. బ్రతుకుతారన్నవాడు ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం ఎలా బ్రతుకుతామో చెప్తున్నాడు ఆయన. బ్రతుకు అంటే ఎలా ఉంటుంది? ఒకడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోటి నుంచి వచ్చు ప్రతి మాట వలన బ్రతుకుతాడంటే వాట్ సార్ట్ ఆఫ్ వర్డ్ ఇస్ దాట్? చూద్దాం రండి అమ్మా, మొదటి నుంచి చదవమ్మా. మీరు బ్రతికి, ఆగండి ఏమనుంది? ఎలాంటి బతికిది? ఎలాంటి బ్రతికండి ఇది? చెట్లకి మొక్కలకి పాదులకి ఉంటుంది బతుకిది. ఆ బతుకు మనలో చాలా మందిలో కనబట్ల. విత్తనం చచ్చాక దానిలో ఏమొస్తుంది? మొలక వస్తుంది. మొలక వచ్చింది, మొలకగానే ఉంటుందా? పైకి వస్తుంది, ఆకులు వస్తాయి, చిన్నగా లీఫ్లెట్స్ లాగా వస్తాయి. ఆ తర్వాత పైకి వస్తే సాప్లింగ్స్, అలా పైకి అలాగొస్తే అది ఎగబాకడం మొదలు పెట్టుద్ది. ఎగబాకుతుందంటే అర్థం ఏంటంటే అది బతికుందే. నా ప్రభు అయిన దేవుడు అంటున్న మాట, మీరు బ్రతికి అంటే బతుకున్నావంటే అర్థం ఏంటి? అభివృద్ధి పొందితే కానీ బతుకున్నావంటారు. నీవు బ్రతికి అభివృద్ధి పొంది యెహోవా మీ పితరులతో ప్రమాణము చేసిన దేశానికి పోయి దాన్ని ఆ దినాల్లో ఇశ్రాయేలులకు కంటికి కనిపించే కనాను, మనకు పరమపురైన కనాను మాట్లాడుతున్న దేవుడు. దాన్ని స్వాధీనపరుచుకుని, ఇదిగో నీ మాటలు జాగ్రత్తగా వినండి, నేడు నేను మీకు ఆజ్ఞాపించిన అదండి. ఏం చేయాలంట? ఆజ్ఞలన్నిటినీ వినాలా, అనుసరించి నడుచుకొనిన ఎడల, మరియు అదిగోండి ఇక్కడ ఇంకో మాట అన్నాడు, ఆజ్ఞను అనుసరించి నడుచుకోవాలి. అలా మీరు నడుచుకుంటున్నారో లేదో, శ్రమ ఎందుకంటారు మీరు? ఇంకా ఆలస్యం. ఆయన 13వ సంకీర్తనలో దావీదు గారు దేవుని దగ్గర ఏడుస్తాడు. ఎంతకాలం 4 సార్లు అంటాడండి. ఎల్లకాలము నన్ను మర్చిపోతావా? ఎంతకాలం అని 4 సందర్భాలు 13వ కీర్తనలో ఉండేటువంటి 5 చరణాల్లోనూ 4 సార్లు దేవుని దగ్గరకు వచ్చి, ఎంతకాలం బాబు, ఎంతసేపు నాయన, ఎంతకాలం నాయన. మనలో చాలామంది కూడా ఇలాగే అనుకుంటాం. ఏమనో తెలుసా? ఎంతకాలం వీడితోటి, ఎంతకాలం ఈమెతోటి. లోకంలో ఒక ముతక సామెత ఉంది, చెప్పనులేండి. పండగ నాడు కూడా దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైనటువంటి సహోదరులారా ఆలకించండి. చాలామంది జీవితాల్లో ఉండేది ఇదే. ఎంతకాలం వీడి దగ్గర ఈ ఉద్యోగం, ఎంతకాలం ఈ శ్రమల కొలిమి, ఎంతకాలం ఈ భర్తతో ఈ పెనుగులాట, ఎంతకాలం ఈ భార్యతో పెనుగులాట, ఎంతకాలం ఈ అప్పులతో సమస్య, ఎంతకాలం. అసలు ఎందుకు ఆ మాట నీ నోట వస్తుంది? అసలు ఆ శ్రమ పెట్టడానికి కారణం ఏంటి? ఇప్పుడు చదవండి ఇక్కడ. దానికి ముందు ఒక మాటమ్మా, మరియు నీవు ఆయన ఆజ్ఞలను గైకుంటున్నావో లేదో అనేది నీకు పరీక్ష పెట్టాలిగా. అందుకని నిన్ను శోధించి నీ హృదయంలో ఉంది తెలుసుకోవడానికి నిన్ను అణచే నిమిత్తం అరణ్యములో ఈ 40 సంవత్సరాలు. ఆగండి. ఇప్పుడు ఇదంతా మనం వింటే, అమ్మా ఏంటండి దేవుడు అణచడు ఏంటండి, అసలు ఎంత శ్రమ పడ్డాం అనుకున్నారు మీరు? ఆయన ఆ మాట అన్నాడో లేదో మనం మీదెక్కడానికి ప్రయత్నిస్తాం. ఆ ముందుకు వచ్చాక అంటాడు, అణచానంటారా? ముందుకు చదవండి ఏమన్నాడు? ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. అంటే అర్థమేంటి తెలుసు? ఈ దిక్కుకెళ్ళయా అంటే ఆ దిక్కుకెళ్తే శత్రువుని నేను చేయడు. కానీ ఆయన మాట వినకుండా పక్క దిక్కెళ్ళామనుకు ఎవడుంటాడు అక్కడ? నేను కొట్టేవాడు ఉంటాడు. అందుకే నువ్వు బ్రతకడం అంటే నీకు ఆలోచన చెప్పి, ఈ మార్గం మంచిది కాదు, ఇటు వెళ్ళమాకు అంటాడు. మేము వెళ్తాం, ఇటే అని వెళ్తాం. వెళ్ళిన తర్వాత నువ్వు ఏడుస్తూ, దేవుడు నాకు ఇట్లా చేశాడంటే ఆయన చేశాడా?
ఆయన నిన్ను నడవమన్న మార్గం క్షేమకరమైన మార్గం అది. చూడండి, ముందుకు చదవండి, ఏమంటాడు అక్కడ. రైట్, ఆయన నోట వచ్చే మాటను బట్టి నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయునట్టు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి, నీవే గాని నీ పితరులే గాని ఎన్నడూ ఎరుగని మన్నాతో, హల్లెలూయా, నిన్ను అణచిన తర్వాత మునుపెన్నడు జనము అనుభవించని ఆశీర్వాదాలను నీవు అనుభవించడానికి ద్వారమును తెరిచే దేవుడు ఆయన. ఇర్మియా గ్రంథం ఏమో ప్రవచన గ్రంథం, విలాప వాక్యాలేమో ఏడుపుల గ్రంథం. ఆ విలాప వాక్యములు ఏడుస్తూ ఉంటే 3వ అధ్యాయ ప్రారంభంలో అంటాడు, ఆయన చీకటిని చీల్చి. ఏం చీల్చేసి? ఇది ఎక్కడ బాధండి? నువ్వు ఏడుస్తూ ఉంటేనంటే ఆయన చేసే పనులు ఆశ్చర్యకరములు. అణచిన తర్వాత ఆయన అంటున్న మాట, ఈ నువ్వు అణిగిపోయి అణచబడుతున్నప్పుడు మనలో కొందరు అనుకుంటామంట, ఈ అణపవేత కంటే వెనకెళ్ళిపోవడమే. చెప్పండి, ఏమనుకుంటారు? వాళ్ళలో చాలామంది అనుకోలేదా? కీరకాయలు, దోసకాయలు, బీరకాయలు అక్కడ దొరికాయి కానీ ఇక్కడ దొరుకుతున్నాయి మా ముఖం. మోషే చవి సారం లేని మన్నానే పెట్టుకుంటా వస్తున్నావు, నాలుగు టేస్ట్ అందట్లేదు. ఆ టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయేమో. ఏ బడ్స్? టేస్ట్ బడ్స్. ఏమండి, టేస్ట్ బడ్స్ చచ్చిపోతాయేమో బాబు. ఇసాక్ గారు కూడా అదే అడిగాడు, కొడుకా ఏసావా, నేను చచ్చిపోయే టైం దగ్గర పడింది కొడుకా, రుచి కలిగిన ఆహారం తిని చచ్చిపోతాను బాబు. ఏం తిని చచ్చిపోతాడంట? రుచి కలిగిన ఆహారం తిని చచ్చిపోతాను బాబు. ఎప్పుడు ప్రార్థనలేనా మరియమ్మ గారు? ఎక్స్కర్షను డిస్కషన్ పెట్టి ఒక ఎక్స్కర్షన్కి ఏమైనా తీసుకెళ్ళరాదు? ఎక్కడికి? డిస్కషన్ పెట్టి ఒక ఎక్స్కర్షన్కి తీసుకెళ్ళరాదమ్మా మరియమ్మ గారు? ఎప్పుడు ప్రార్థనలేనమ్మా. అమ్మో లేనిపోయింది, వద్దులేండి మరియమ్మ గారితో అయితే వద్దులే. ఏ అంటే అక్కడికి వెళ్ళాక కూడా ప్రార్థన అంటది ఆవిడ. ఎక్కడికి వెళ్ళాక? ఎక్స్కర్షన్కి వెళ్ళాక కూడా ప్రార్థనలు అంటది. ఆవిడ లేకుండా వెళ్దామండి మనం ఎక్కడికి? ఏమండి, వాళ్ళు అదే అంటున్నారు. మోషే గారు అక్కడైతే కీరకాయలు దొరికాయి, దోసకాయలు దొరికాయి, దొండకాయలు దొరికాయి, భలే బాగుండేది బాబు అక్కడ మా బ్రతుకుంటే. ఆయన అంటాడు, వరే నాయనలారా, అసలు ప్రపంచం ఎరగని ఆశీర్వాదకరమైన ఆహారం రా, దాని విలువ మీకు అర్థం కాలేదు. ఇంకో మాట అన్నాడు, మీరు నడిచిన 40 సంవత్సరాలు తండ్రి తన కుమారుని భుజముల మీద మోసినట్టుగా. చప్పట్లు కొట్టగలవా? నువ్వు అనుకున్నావు శ్రమ నువ్వు ఒక్కడవే భరిస్తున్నావు అనుకుంటున్నావు. నువ్వు అనుకున్నావు ఆయాసం నా ఒక్కదానిదే అనుకుంటున్నావు. నువ్వు నా ఇంటోళ్లే మోస్తున్నారని. కాదన్నా, కాదురా తమ్ముడా, చెల్లే, ఆయన మోస్తున్నాడు నిన్ను. ఆయన భుజాల మీద మోస్తున్నాడు నిన్ను. నువ్వు అనుకున్నా నా కన్నీటిని చూచినడు ఎవడు లేడు. ఇంకా సహోదరులు పాట పాడుతున్నారు, అందరూ నన్ను విడిచిపెట్టేశారయ్యా, నీవే నన్ను ప్రేమిస్తున్న దేవుడు. దేవుని బిడ్డ అంటాడు ఆయన, మిక్కుటమైన ఎండలో వారితో స్నేహించిన చలికాడను నేను, వారి కన్నీటిలో నేను కూడా వారితో కూడా కలిసి ఏడ్చినోడు నేను అంటాడు ఆయన. అలాంటోడు ఎక్కడ దొరుకుతాడు రా నీకు నాకు? మన కన్నీటిలో మనతో కూడా ఏడ్చేవాడు, మన ఆపదలలో మనకు భుజమిచ్చి కాయువాడు, శ్రమలలో నేనున్నానని ధైర్యం చెప్పి భుజముల మీద కూర్చుండి నడిపించగలిగిన దీశాలాయన అంటున్నాడు వారితో. మీ వస్త్రం మాసిందా? మీరు చెమట కంపెప్పడన కొట్టిందా మీకు? ఆయన మిమ్మల్ని నడిపించింది సెంట్రల్ ఏసీలో నడిపించాడు. మీకు తెలుసా? సెంట్రల్ ఏసీలో ఉండేటువంటి వాడు చెమట వస్త్రాలు వస్తాయండి బట్టలో. ఎందుకు రాదో తెలుసా? సెంట్రల్ ఏసీలో ఏం పట్టదో? చెమట పట్టదు. అదేంటి బ్రదర్, వీళ్ళు సెంట్రల్ ఏసీలో ఎప్పుడు నడిచారంటారేమో. మేఘం కింద నడిచారు. ఓ చరిత్రకారుడు రాసిన ఆధ్యాత్మిక సత్యం ఏంటో తెలుసా? పగలు ఎంత ఎండ ఉండేదో రాత్రి అంత చలిగా ఉండేదంట వారు నడిచినటువంటి ఆ 40 సంవత్సరాల అరణ్య యాత్ర. పగలు ఎంత ఎండ ఉండేదో ఆ ఎండని వాళ్ళని తట్టుకోవడానికి. ఏమండి, మీరేనా ప్రేమ కలిగిన తల్లిదండ్రి? అప్పో చేసి ఎండ తట్టుకోలేరండి, డాక్టర్ గారు ప్రార్థన చేయండి బాబా. లాయిడ్ కొనుక్కుంటాం. ఏం కొనుక్కుంటాం? లాయిడ్ కొనుక్కుంటాం. ఇంకా కాస్తంత గట్టిగా డబ్బులు అంటే హితాచి కొనుక్కుంటాం బాబా. ఇంకా గట్టుకుంటే మంచిదే ఉందా? మిషు ఉంది బాబు, కొనుక్కుంటాం. డౌన్ పేమెంట్ ఎంత? 3000. పర్లేదు కొనుక్కుంటాం బాబు, నా పిల్లల కోసమైనా కొంటాను. అంటే 48 సెల్సియస్ డిగ్రీయో 39, 40 వస్తేనే నీ పిల్లలు తట్టుకోలేరంటే అక్కడ ఫారెన్ హీట్ అడుగు పెడితే ఎముకైపోద్ది కాలు.
బైబిల్ చెప్పిందండి ఆ మాట. ఇదే ద్వితీయోపదేశకాండం ప్రారంభంలో రాస్తాడు. అది ఎలాంటిదంటేనంట, అనావృష్టి, నరులు సంచారమైనను నివాసమైన, సంచారం కూడా చేయని ప్రాంతం అంటది. సంచారమైనను నివాసమైనను చేయని ప్రాంతం. చూస్తారు ఆ ప్రాంతాన్ని గురించినటువంటి ఆలోచన దైవవాక్యంలో. చూడండి దేవుని బిడ్డలారా, 29వ వచనం, ద్వితీయోపదేశకాండం 1వ అధ్యాయం 29. అప్పుడు నేను మిమ్మల్ని చూచి మీకు ముందర నడుచుచున్న మీ దేవుడని యెహోవా మీ కన్నుల ఎదుట ఐగుప్తులోను చేసినట్టు మీ పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆగండి ఒక్క మాట, క్షమించండి. రండి ఇర్మియా గ్రంథానికి రండి. ఇక్కడ ఉంటుంది ఆ మాట దేవుని బిడ్డలారా. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 6వ వచనంలో, ఐగుప్తులో నుండి మిమ్మును రప్పించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని అరణ్యములో, ఇర్మియా గ్రంథం 2:6, అరణ్యములో అనగా ఎడారులు గోతులు గల దేశములో. వినండి, ఆ ప్రాంతం ఎలాంటిదంటే అనావృష్టి, గాఢాంధకారము కలిగి. ఆగండి, ఏంటంట చెప్పానుగా, అడుగు పెడితే ఎముక కనబడిపోద్దంటే, చర్మం కూడా కాలిపోయి బాయిల్ అయిపోయేటువంటి భయంకరమైన ఫారెన్ హీట్లో ఉండేటువంటి ఎండ వేడిమది ఆయన నడిపించిన ప్రాంతం. వాళ్ళు నడిచిన ప్రాంతం అలాంటిదండి. కానీ అసలు బైబిల్లో అది ఎవరో ఆలోచించం మనం. కారణం ఆ పరిస్థితులు మనం ఆలోచిస్తే ఆయన ప్రేమేంటో, ఆయన ఔన్నత్యం ఏంటో గుర్తొస్తుంది. దేవుడు ఎందుకు ఇశ్రాయేలుని అంతగా అసహించుకున్నాడంటే, నేను అంతగా మిమ్మల్ని కాశాను రా, అంతగా మిమ్మల్ని నా కను పాపను కాపాడినట్లు కాపాడుకున్నాను మిమ్మల్ని. బట్ యూ హ్యావెంట్ ఎవర్ రియలైజ్డ్ మై లవ్ టువర్డ్స్ యూ. మీ ఎడల నాకున్న ప్రేమను మీరెన్నడూ గుర్తెరగరైతిరి. సంచారమైనను నివాసమైనను చేయని దేశములో మమ్మును నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడని జనులు అడుగుట లేదు. ఏమండి, సంచారమే చేయని ప్రాంతంలో నడిపించినప్పుడు ఆకాశంలో ఏముంచాడో తెలుసా? మేఘం. మీరు నిర్గమాకాండం, సంఖ్యాకాండం అవి చదువుతూ ఉండండి, మీకు అర్థమయ్యేది ఏంటి తెలుసా? మేఘం కదిలినప్పుడు ఇళ్ళు కదిలేవాళ్ళు, మేఘం కదలినప్పుడు ఎన్ని నెలలైనా కానీ ఏం చేసేవాళ్ళు? ఎందుకో తెలుసా? మేఘం కదలకుండా అడిగేస్తే ఏమైపోతారో తెలుసా? శల్యమైపోతారంటే స్కెలిటన్ అయిపోతారు. అక్కడ స్కెలిటనే మిగిలేదు, మాంసపు ముద్ద కూడా మిగలదు. సెంట్రల్ ఏసీలో నడిపాడు. అందుకే మోషే గారు ద్వితీయ ఉపదేశం అంటే ఎవరితో చెప్తున్నాడు చెప్పనా? ఆయనను ఎరగని తరం ఉంది, నడుస్తూ పుట్టిన వీళ్ళంతా, ఆయన కార్యాలు ఎరగని వాళ్ళు. అప్పటికే వినండి ఒక మాట, ప్రభుత్వం దేవుని వాళ్ళు అప్పటికే 400 సంవత్సరాలు, ఎన్ని సంవత్సరాలు వాళ్ళు దాస్యంలో ఉన్నది. ఆ తర్వాత దేవుడు ఎవరో తెలియని పరిస్థితుల్లో ఉన్నవారు వాళ్ళు, ఆయనను మరిచిపోయారు వీళ్ళు. అందుకే ద్వితీయోపదేశం ఉన్న వాళ్ళతో చెప్పలా, లేని వాళ్ళతో, ఆ తరమును ఎరగని వారితో, దేవుని కార్యాలు కళ్ళారా చూడని వారితో, ఎర్ర సముద్రము పాయలైపోయిన దృశ్యాన్ని చూడని వారితో, మన్నా తినని వారితో ఆయన అంటున్న మాట. ఆయన మిమ్మల్ని భుజముల మీద ఎలా మోసుకొచ్చాడు? మీ బట్టలు ఏమైలేదు, పాతగిల్లలేదు, కాళ్ళు ఏమలేదంట, కాళ్ళు వాయలేదు. అంటే ఇప్పుడు నడక ఇల్లు నడిచారా, ఆయన నడిచాడా? చెప్పరేమండి. ఇదివరకటి రోజుల్లో మా తాతయ్య రాఘవాచారి గారు బతుకున్నప్పుడు ఆయన బలివే అని నూజివేడి దగ్గర ఉంటుంది దేవుని బిడ్డల, తిరణాలకి తీసుకెళ్ళే వాళ్ళు అమ్మోళ్ళు. అలాగా ఊరిని వాళ్ళని కలవడానికి వెళ్ళినప్పుడు తాతయ్యని ఆయన మమ్మల్ని మెళ్ళ మీద కూర్చుకుని వెళ్ళేవాడు. మెళ్ళ మీద కూర్చున్నవాడు కాళ్ళు వాస్తాయి, నడిచినవాడు కాళ్ళు వాస్తాయా? స్తోత్రం చెప్పండి. మెళ్ళ మీద కూర్చున్నవాడు కాళ్ళు వాస్తాయి, నడిచినవాడు కాళ్ళు వాస్తాయండి. అంటే ఇప్పుడు మళ్ళీ ఎక్కడ కూర్చోబెట్టాడు ఆయన? నీ కారు వాయలేదురా అంటున్నాడంటే ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడు ఆయన? ఈ రోజుకి నీకు అర్థం కావాల్సిన విషయం, శ్రమ నిన్ను తల్లడిల్లా చేస్తుంది అనుకున్నావు. నో, ఆ తల్లడిల్లంతా ఆయన అనుభవిస్తూ నీకు సేద తీర్చే నెమ్మదినిస్తున్న దేవుడు ఆయన, సమాధానం ఇస్తున్న దేవుడు ఆయన. నిజం దేవుని బిడ్డలారా, అసలు నీ శ్రమ వెనుకున్న ఆ వేడిమి నీకు తెలియట్లా, ఆ వేండ్రం ఏంటో నీకు తెలియట్లా, ఆ సెగ కూడా నీకు తగలకుండా ఆయన మోస్తున్నాడు. దిస్ ఈజ్ ట్రూత్, ఇది సత్యం. అయితే ఆయన ఒకటే అంటున్నాడు రా, ఒకటే అంటున్నాడు, నేను పాత నిబంధనలో వాళ్ళు ప్రార్థించకముందే సమాధానం ఇచ్చిన వాడిని, వెంటనే కార్యం చేసిన వాడిని. ఇప్పుడు ఇన్ని నెలలు నువ్వు ప్రార్థన చేస్తున్నా, సంవత్సరాల తరబడి నువ్వు ప్రార్థన చేస్తున్నా, వై యామ్ ఐ నాట్ హీడింగ్ యూ? నేను నిన్ను ఎందుకు వినట్లేదు అంటే ద రీజన్ ఈజ్ ఓన్లీ వన్,
నా దగ్గరకు వస్తున్నావు, నా మాట అంటున్నావు, కానీ ఏం చేయట్లా, దాని ప్రకారం చేయకుండా ప్రభువా ప్రభు నువ్వు మొత్తుకున్నా కానీ నేను నిన్ను వినే దేవుడును. దావీదుకు చూపిన శాశ్వత కృప నేను ఎలా చూపించానో తెలుసా? అతడు నన్ను విన్నాడు, విని వెంబడించాడు. వెంబడించుటలో వెనుకంజ వేయలేదు దావీదు. అనుసరించే క్రైస్తవుడిని ఈ అంత్య దినాల్లో దేవుడు వెతుకుతున్నాడు. దేవుని బిడ్డలారా, హీ ఈజ్ ఇన్ సర్చ్ ఆఫ్ ఎ క్రిస్టియన్ హూ ఫాలోస్ హిమ్. చెప్పానుగా, నాట్ ప్రైజ్ ద లార్డ్, మరి ఏమనాలి? ఫాలో ద లార్డ్. లెట్స్ ఫాలో ద లార్డ్ అండ్ లెట్ us అడోర్ హిమ్. ప్రభునందు ప్రియులారా, నీ మనవిని ఆయన ఆలకించాలంటే ఒకటే ఒక మాట అన్నాడు, నన్ను నువ్వు విను, నీ మనవిని నేను ఆలకిస్తాను కొడుక, నిన్ను ఆలకిస్తాను, సమయోచితమైన సహాయం చెప్తాను, నిన్ను ఉద్ధరిస్తాను, శ్రమల కొలిమిలో నుండి నిన్ను తీసి నా యందు నిన్ను మహిమపరచుకునే దేవుడని అంటున్నాడు ఆయన. ఇంటికి వెళ్ళాక చదవండి, అక్కడ రాస్తాడు 27, 28 వచనాల్లో, నా దగ్గరకు వచ్చి నా మాట విని దాని ప్రకారం చేయవాడు ఎలా ఉంటాడంటే, ఎలాంటి మనుషుని పోలి ఉంటాడంటే, లోతుగా గొయ్యి తవ్వి పునాది వేసి ఇల్లు కట్టిన ఇంటిని పోలి ఉంటాడు. వరదలు వచ్చాయి, శ్రమల కొలిమిలో ఏమండి, వరదలు ఎగబాకి వచ్చాయి, కొడతా ఉన్నాయి, కానీ ఆ పునాది ఎలా ఉందంట, బండ మీద ఉంది కనుక అది ఏమవలేదు, కదల్చబడలేదు. నా మాటలు విని వచ్చి కూర్చుని మాట విని చెయ్యునోడు ఎలా ఉంటాడు అంటేనంట, ఇసుక మీద కట్టిన ఇల్లు. అందుకే చాలామంది ఆయన అనస్తున్నప్పుడు ఈ దేవుడు వద్దులే బాబు అనేవాడు ఒకడైతే, రెండో వాడు అంటాడు కర్మేల్ ఫెయితోములో దేవుని బలం తగ్గింది, ఇంకో చర్చికి వెళ్దాం. ఏం తగ్గింది? యేసుబాబుకి శక్తి తగ్గింది. అక్కడ ఇంకో చర్చికి వెళ్దామండి. ఆ చర్చిలో కొత్తగా వస్తున్నాయండి మీ మధ్య విజయవాడలో బోల్డెన్ చర్చిలు. లోకంలో ఆ సామెత ఉండనే ఉంది, పాతొక రోత కొత్తక వింత. వింతైన మందిరాలు, వింతైన ఉపదేశాలు, వింతైన బోధకులు వస్తుంటే పాతను విడిచిపెట్టి కొత్త వైపు పరిగెడుతున్నారు. ఎంతకాలం పరిగెడదాం? కుండీలో ఉండే మొక్కలా ఉండ మాకు, నాటబడిన మొక్కలా ఉంటే కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె దేవుడు నిన్ను క్షేమస్థితిని ఇవ్వగలిగిన సమాధానాధిపతి అయిన దేవుడు ఆయన. ముగిస్తూ జ్ఞాపకం చేస్తున్నాను, నువ్వు ఏ ఇల్లుగా ఉంటావు? నీ ప్రార్థనలు ఆలకించబడకపోవడానికి కారణం ఒకటే, కారణం ఆయన తన స్వభావానికి విరోధంగా ఏమీ చేయడు. ఆయన చెప్పింది నువ్వు చేస్తే అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికంగా చేస్తాడు. చేయకుండా నువ్వు వచ్చి అడిగినా కూడా, అడిగింది కూడా చెప్పాలి, అడిగింది కూడా దొరకదో. నేను అనలా, ఆయనే అన్నాడు. కనుక నేను ఎవరికి ప్రభుడను అంటే వచ్చి కూర్చుండి విని దాని ప్రకారం చేసేవాడి విషయంలో నేను అంటాను, వాడు నా కుమారుడు అంటాను, నేను వానికి దేవుడును అంటాను, నేనే వాడి ప్రభుడను అంటానంటున్నాడు ఆయన. చెల్లెళ్ళు, అక్కలు, అన్నలు, యెహోవా తమకు దేవుడిగా కలిగిన జనులు ధన్యులు. ఆయన తన కొరకు ఏర్పరచుకుని జనులు, ఏర్పరచుకున్న వరుసలో నువ్వు ఉన్నావని నమ్మితే ఆయన దగ్గరికి వచ్చావు, విన్నావు, అవలంబించడానికి ఆయన చేతికి నీ చేతిని అప్పగించి నడిపించమని కోరదాం. దేవుడు మిక్కుటమైన ఆయాస పరిస్థితులలో సమాధానము నీకు కలుగ చేసి నీకు సదా తోడే ఉండి నడిపించును గాక. ప్రార్థన చేద్దాం, కళ్ళు మూసుకోండి ఎవరికి వారే ప్రార్థన చేద్దాం. ప్రభునందు ప్రియమైనటువంటి వారులారా, సజీవుడు సమాధానకర్తకు దేవుని సన్నిధిలో విన్నావురా ఓ తీర్మానం, అద్భుతమైన సందేశాన్ని ఈ పునరుద్ధానముందుని దాసుల్లోడు మాతో మాట్లాడారు. మా అయ్యా, నీ వద్దకు వచ్చిన మేమందరము నీ మాట ఇనువారుగా, దాని ప్రకారంగా చేయువారుగా, నాటబడిన మొక్క పెరిగి వృక్షమై అది ఫలభరితముగా ఉండి అనేకులకు ఆకలి తీర్చి యజమానుడికి లాభం ఇచ్చి దాని ద్వారా సకల ఆశీర్వాదములు, సకల సంపదలు నాయన, సకల ఐశ్వర్యములు నాయన దాని ద్వారా కలుగునట్లుగా ఆ మొక్క నాటబడినప్పుడు అది వృక్షమవుతుందయ్యా, ఫలించిద్దయ్యా. ఈ దినము నాయన కూడి ఉన్న మా అందరితో మీరు మాట్లాడారు. మేము నాటబడే అనుభవాలు, అంటుగట్టే అనుభవాలు, నాటే అనుభవాలు, ఫలించే అనుభవాలు నాయన మా ఏరులు తన్నే అనుభవాలు, వృక్షముగా నాయన నిలిచే అనుభవములు,
ఫలభరితముగా నాయన మా మట్టుకు నాయన మాకే కాకయ్యా ఇతరులకి ఆశీర్వాదకరంగా దీవెనకరంగా వర్ధిల్లినట్లుగా నీ కృప కూడి ఉన్న ప్రతి కుటుంబం మీద కుమ్మరించిన నీ ఆత్మచేత అది ఎంతో ఈజీ ప్రభా. నీ మాట వింటే చాలు, నీ మాట ప్రకారంగా జీవిస్తే చాలు, నువ్వు చెప్పింది చేస్తే చాలు నాయన, తాని నాయన అనుసరిస్తే చాలు. ప్రభుని ప్రభువుగా, దేవుని దేవుడిగా, రక్షకుడిని రక్షకుడిగా, విమోచకుడైన తండ్రి మీరు విమోచకుడిగా మిమ్మల్ని సేవించే కుటుంబాలు, ఆరాధించే కుటుంబాలు, నీ తట్టు చూసే కుటుంబాలు అయ్యా, నీలో నాయన నిలిచి ఉన్న కుటుంబాలు ఎన్నడూ ఎప్పుడు ఓడిపోరు, ఎక్కడా సిగ్గుపడరు, తల వంచరయ్యా, తోకగా ఉండరయ్యా, క్రిందగా ఉండరయ్యా. తరవెంబడు తరము ఈ తరములు నీ కృప నీ కృప నీ కృప పొందినవారని నీ లేఖన సత్యాలు సెలవిస్తున్నాయి. అంతేకాదయ్యా, నీవెక్కడుంటే అక్కడే ఉంటారు తండ్రి. నీకు ఇష్టం, నువ్వెక్కడ ఉంటావో అక్కడ ఉంటావు నాయన. అయ్యా, నువ్వు ఎక్కడ ఉంటావో అక్కడ ఉండేవారుగా మమ్మల్ని నిలబెట్టే దేవుడు. అందుని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ మీ దాసులు ఇంకా ఘనంగా ఎరువుగా బలంగా వాడుకొని మహిమ పొందమని ప్రార్థన చేస్తూ ఇత్తబడిన మాటలు మా అందరి హృదయాలను నీరు పెట్టిన ఆయన, అది కష్టమైనా, అది కొంచెం బాధైనా, అది గుచ్చుకున్నా నొచ్చుకున్నా నాయనా నాయనా, ఆరోగ్య నియమాలు చేదేనివే నాయనా నాయనా, తీపైని కావు. కానీ మేము బ్రతకాలంటే, ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని నియమాల ప్రకారంగా జీవిస్తేనే ఈ భూమి మీద కొన్ని దినములు బ్రతకగలుగుతామయ్యా. ఆ రీతిగానే నిరంతరం నీతో ఉండేవారంగా, యా నీ మాట చెప్పులు చేయవారంగా, బ్రతుకువారంగా మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేసి అయ్యా యుగ యుగములు నీతో ఉంటామయ్యా. అయ్యా, మరణం లేని వారంగా, నరకము లేని వారంగా, నాశనం లేని వారంగా, నిత్య జీవము, జీవాహారము, జీవపోటలు, జీవజలములు నీ యేసయ్యా ఉండే స్థలములో యుగ యుగాలు ఉండే కృప మేము పొందినట్లుగా మీ సన్నిధి మాకు నాయన అనుగ్రహించి మహిమ పొందమని యేసు నామమున పొందున్నాం పరమ తండ్రి. ఆమేన్.